ఏం చేస్తున్నావమ్మా? బయటకు వచ్చా. చల్లగా ఏదన్నా తినాలనిపిస్తుంది వేడిగా. మనకి అందుబాటులో ఒక మంచి ఐటమ్స్ ఉన్నాయి. జామ చెట్లు పిలిస్తే పలికేటట్టుంది. మా కింద కొంగిపోయింది మా, మళ్ళీ వంచవాకమా ఇంకానా. జామకాయలు దీన్ని కోరటెక్కింది. ఇంకా అబ్బా ఇది బాగుంది. అక్కడే కొరుక్కొని తినమా. అమ్మా వద్దులే, భయపెడతారు. అటు సైడ్కి వెళ్తే ఆంటీ వాళ్ళ పైకి అప్పుడు వస్తాయి బాగా. చలి పడుతుంది మా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడున్న కాయగోయమా, అక్కడున్న కాయ. ఇదిగో అక్కడ అదే వెళ్ళిపోవచ్చు. అమ్మ ఇంచేస్తుందిరా. ఓ ఓ జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో. ఉంచుకో అమ్మ ఉంచుకో. ఏదో వద్దులే, చిన్న కాయ అది చాలేమా. నాకు ఇది నీకు అది కొమ్ముకున్నాయి అక్కడ కదా. మిస్టర్ మజ్ను చెట్టు ఆడింది యాక్చువల్గా. ఈ వానికి గొర్రెలు ఎక్కిపోయి చెట్టు నుంచి పొంగిపోయింది. సీతాఫలం వర్షం పడుతుంది, ఫోన్ తడుస్తుంది. సాహసాలు చేస్తున్నావు. లచ్చమ్మ అంటే పాలకు వచ్చింది. పాలకు రాలా, పాలు తీసుకొని వచ్చింది. ఓ అది అందరు నీకు. నువ్వు మెట్ల మీదకి వెళ్ళమా. ఉడత కొంచొచ్చు కదా. డాడీ చెప్తుంటాడు చూడు. అది అసలు పాపం ఉడతకి. నేను తినేస్తున్నా. మొత్తం 3 రకాల చెట్లు ఉన్నాయి కదా. నాది పెద్దది. చాలేరా. అసలు తలంతా తడిచిపోయింది. తల వానకి తడిచింది అంటే సరేపా ఇంకెళ్ళి చూడండి. ప్రోమోలు కూడా వదలదు. ఇదన్నీ ఫాల్ గేమ్స్. మీకా ఏంది కనిపించిన వెళ్ళలేదు కదా, చేతులు పెడితేనే కదా. చర్మానికి తగిలితేనే అది కనిపించినా కూడా ఆ తెలివి అట్టపోయింది. వీళ్ళకి బయటకు తీస్తారు కదా చేతులతో. అన్వేషణ బాగా శోభ వెళ్ళినట్టు అయిపోద్ది. దరిద్రం వదలద్దు. చేసే పని చేయండి. అమరగడ కూడా పోవాలి.
కడుగుతారు, కడిగి తర్వాత కట్ చేసుకుని ఉప్పు కారం చల్లుకుంటారు. అవును మేడం, అవును మేడం. కానీ ఇప్పుడు మనం ఎందుకు గడగలేదు చెప్పండి, మీ తెలివికి బుర్రకి ఆల్రెడీ వాన కడిగేసిందిలే కానీ అది చెప్పాలా? చెప్పిల్ల అది చిన్నపిల్ల డాను చెప్పద్దు. అవునా? అడిగిపోతే జాను చెప్పదే, నువ్వు చెప్పలేకపోయినా. జాంపండి ఫోటో కొట్టు తమ్ముడు. అసలు బాగాలేదు, క్లారిటీ లేదు ఎందుకు. అయితే ఇంకందుకు ఆఫ్ అనేది ఆపో. అదనమాట విషయం. ఇప్పుడు ఇవి ఇట్లా కట్ చేసుకొని డింగ్ డింగ్ ఎవరు ఇలాంటి మస్తు ఓవర్ యాక్షన్ రాస్తుందా? చైల్డ్ ఆర్టిస్టా? ఓల్డ్ ఆర్టిస్ట్. అమ్మ ఎట్లుందో చూడు. తమ్ముడే పోజ్ చేస్తుంది. ఓహో సారీ చిలకొట్టిన జాంపండు రంగు మారింది. చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది. పని చేసి అలవాటు అయిపోయింది అట్టుకోసం. ఎక్స్పీరియన్స్డ్. ఇక పెట్టి చాలు మేడం. ఎంత మేడం? ఒకటి డబ్బా 10 రూపాయలు. ఆంటీ ఇంగ్లీష్ లెవెల్లో కట్ చేస్తుంది. నేను ముగ్గేస్తుంది ఆంటీయా. శుభ్రపడి చాలు. ఓం భగిని భాగోగిని భాగ్యలక్ష్మి పెద్ద కూతురు వచ్చింది. భగిని భాగోగిని భాగ్యలక్ష్మి పెద్ద కూతురు వచ్చింది. ఈ మధ్య వాళ్ళ డాడీని టిఫిన్కి పంపిస్తున్నారు, పాల ప్యాకెట్కి పంపిస్తున్నారు. ఆయన కూడా ఏం మాట్లాడకుండా ఎత్తుకొని వస్తున్నాడు. ఓం భగిని ఎత్తుకొచ్చినాక బజ్జీలు తింటారు, అంగట్లో టిఫిన్లు తింటారు, అన్ని తింటారు అంటాడు. భగిని భాగోగిని బాగి మాత్రం పోదు. సరే అది మట్టి ఏంది చెప్తున్నా. వర్షాకాలంలో కూర్చొని బాగా దబ్బుతూనే మరిగిన అందరూ. మా అమ్మ ఒకటే బా చెట్టుకు వస్తుంది, ఎంత బాగుంటాయి కదా. చెట్టు కూర్చొని స్వయంగా మస్తున్నాయిరా. వేడిగా తెచ్చిన మామూలు. మీరేనా తినేది, మాకు ఇద్దా అంటారేమో. ఈ జాంకాయలు ఎత్తుకుని నేను మీ ఇళ్ళకి బోలో అంటే బరిగెత్తలేను కదా. అవి కూడా ఇప్పుడే కాస్తాయి. మేము ఇప్పుడు చూసాం. బోలాన్ ఎందుకు వచ్చాడు వదిలా? బోలన్న అన్న కాబట్టి బోలాన్లో పాట పాడు. జాంకాయలు కొడుతున్నాడు, జాంకాయలు జామకాయలు పర్లేదు వాడిన. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు. నేను పోయి చెప్తున్నది. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి. చిన్నప్పుడు ఎలాగో నేర్చుకోవాలని ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఇప్పుడు ఈ పని అయిపోయిందా? మీ మమ్మీ ఎట్ట కొట్టేది మా జుట్టు పట్టుకొని. నెక్స్ట్ ప్రోగ్రామ్ వేడివేడిగా టీ పెట్టుకొని తాగుదాము. ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. మొక్కజొన్న కంక కలుసుకొని తిందాం. ఎక్కడున్నా? అందుకే కదా భాగ్యం మంత్రం వచ్చేది. ఎంత తింటాము ఇంట్లో కూర్చొని. నెక్స్ట్ ప్రోగ్రామ్ బజ్జీలు తెప్పించుకొని వేడివేడిగా తిందాం. బాయ్ బాయ్. అంతే, ఏదో ఒక పని ఉంటే తప్ప పని పాడు లేకుండా ఖాళీగా పడి ఉంటే ఆకలి వేస్తూ ఉంటుంది. నోటికి చేతికి ఖాళీయే ఉండదు. వేడి వేడి బజ్జీలు ఇప్పుడే వేడి వేడిగా వేసారు, చాలా టేస్టీగా ఉన్నాయి. బయటేమో చలి, ఇక్కడేమో వేడి, నోట్లో ఏమో కారం అన్నట్టు. సూపర్ ఉన్నాయి ఈ బజ్జీలు తింటుంటే మాత్రం. మీరు మీ ఇళ్ళల్లో చేసుకొని మీ పిల్లలకి పెట్టి మీరు హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి. వర్షాకాలాన్ని కూడా ఎంజాయ్ చేయాలి, మనం దేన్ని వదిలిపెట్టకూడదు. ఎండాకాలాన్ని ఎంజాయ్ చేయాలి, వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయాలి. బాబోయ్ నోరు మండిపోతుంది రోయ్ స్వామి. కానీ తినండి, మీరు కూడా గబగబా తినండి, చూస్తే నోరు ఊరిపోతుంది. అదైపోయిందా? బజ్జీలు తినేసాము, జాంకాయలు తినేసాము, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కాఫీకి వచ్చింది. ఈవినింగ్ 5:30 అవుతుంది కదా. సో ఇప్పుడు కాఫీ టైము. మామూలుగా అయితే నేను కాఫీ పెట్టుకోను, టీ పెట్టుకుంటాను.
వీళ్ళందరి కోసం కాఫీ కలపాల్సి వచ్చింది. ఎందుకో నాకు కాఫీ అరగదబ్బా. మళ్ళీ బిగ్ బాస్ షోలో శివన్న కాఫీ తాగుతుంటేమో తాగాలనిపిస్తుంది. ఆ కాఫీ స్మెల్ చూస్తేమో అబ్బా భలే ఉండేరా నాయనా, కాఫీ భలే ఉండే తాగాలనిపిస్తుంది. నాకేమో అరిగిసావు ఏందో నాకు అర్థమే కాదు. సరే అయితే నాకు కాఫీ కలపడం కూడా రాదంట. మా పాప నాకు కాఫీ కలపడం నేర్పిస్తుంది. ఏంటో ఇది గుడ్డొచ్చి పిల్లని క్రీయడం అంటే ఇదే కావాలా? సరే కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి కాబట్టి కాఫీ కలిపే విధానం ఎలాగో నాకు చెప్తుంది. ఏదైతే నేను తాగని దానికి నాకు ఎందుకు ఇవన్నీ, కాకపోతే చల్లగా వాతావరణం ఉంది కాబట్టి గొంతులో కొంచెం వేడిగా పోసుకోవాలి కాబట్టి అలా అలా కలుపుకొని తాగుతున్నాం. ఈ కాలం ఏంటంటే ఎంత వేడిగా మనము తెచ్చుకొని పెట్టుకున్నా కూడా అవి 2 సార్లు ఇట్లా తిరగొట్టంగానే టక్కని చల్లగా పోతాయి. అందుకని ఎక్కువసేపు వేడి వస్తువుల్ని తిరగొట్టడం కానీ ప్లేట్లో భోజనాలు అవి పెట్టుకున్న తర్వాత వేడిగా తినేయాలి. ఎందుకంటే ఒక్క సేపు లేట్ చేసినా ఈ కాలము చల్లగా పోతుంది. ఇప్పుడు ఈ కాఫీ పరిస్థితి కూడా అదే అయిద్దో ఏమో మరి. నాకైతే వేడిగానే ఉండాలి, చల్లగా పోతే నేను తాగలేను. వేడిగా పొగలు కక్కుతుంటే ఆ వేడి కాఫీని ఆ స్మెల్ చూసుకుంటూ అయితే కాఫీ స్మెల్ అయితే అద్దరిపోద్దబ్బా, నిజంగా సూపర్ ఉంటుంది. నాకు ఈ మధ్య కాఫీ మీద కూడా పడుతుంది. ఎందుకంటే శివన్ ఎక్కువ కాఫీ తాగుతూ ఉన్నాడు. శివన్ కాఫీ తాగి చూస్తుంటే నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. ఇక్కడ తేరుపడుతున్నది ఏంటి కాఫీ అనుకుంటున్నారా? అక్కడెక్కడ మధ్యలో మేగడ తగులుతుంది. మా వాళ్ళు మేగడ తగిలితే మా పెద్ద పాప తాగదు. తలకాయ నొప్పి ఎందుకని మొత్తం మేగడ తేరు పట్టాల్సి వచ్చింది, వడకట్టుతున్నాను. సో ఇప్పుడు వేడి కాఫీ తాగేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది అని కాఫీ తాగుతూ మనం ఆలోచిద్దామా? రండి అయితే వెళ్దాం. సరిపోయింది. సరిపోతాయి నాకు తెలుసు. నాకు నాకు సరే డాడీకి సార్ కాఫీ సార్. నాకు ఇష్టంలే కాఫీ. ఈరోజు కాఫీ యాక్చువల్లీ ఆపు సౌండ్ తగ్గి సో వేడి కాఫీ. ఇప్పుడే జాంకాయలు తిన్నాము, బజ్జీలు తిన్నాము, ఇంకా కాఫీ తాగాలి ఇప్పుడు. సో చేజ్. థ్యాంక్ యూ. ఆపిల్కి ఏమో తెచ్చిచ్చావు నాకా? యా దట్ గో. ఓకే బాయ్. బిస్కెట్స్ ఉన్నాయి లోపల. సరే ఉండు. ఎల్లారు వాంగ్ సౌండ్ తగ్గిమే. వీడియో అందించినప్పుడు సౌండ్ తగ్గి ఇలా నేను ఇలా స్వెటర్ వేసుకొని ఇలా కాఫీలో ఇది అద్దుకొని తింటుంటే మీకు నేను ఎక్కడో ఉన్నట్టున్నాను కదా. అవునవునమ్మా. అవును, వాళ్ళకి నువ్వు నెల్లూరులో ఉన్నావు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఎక్కడో బర్రెనే వెళ్తున్నా శబ్దం డాడీ. బర్రె ఫేమస్ అవుతుంది. బర్రెల గురించి కానీ ఒక్కసారి కామెంట్ చేస్తే బర్రెలక్కకి చెప్తా. ఇదిగో ఇంతమంది ఇన్ని బర్రెలు ఉన్నాయి ఇక్కడ.